కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు. ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మహిళపై ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఘటనపై టీడీపీ అధిష్టానం సీఎం చంద్రబాబు స్పందించాలంటూ రాజకీయ పార్టీలు పలువురు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఎమ్మెల్యే కొలిగిపూడి తీరుపై స్పందించిన అధిష్టానం టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ క్రమశిక్షణ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్యే వివరణపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, రాజేంద్ర, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా రోజుకు ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 11వ తేదీన ఒక స్థల వివాదంలో కంచెను తొలగించడంతో అక్కడ కొంత వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో దళిత మహిళ పైన చేయి చేసుకున్నారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే దళిత మహిళ పైన ఎమ్మెల్యే చేయి చేసుకోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భావించారు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఈ వ్యవహారం పైన కొలిగిపూడి శ్రీనివాస్ వ్యవహారం పైన క్రమశిక్షణ సంఘం ముందు ఈ రోజు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల్లో భాగంగా ఈ రోజు కొలిగిపూడి శ్రీనివాస్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పుడే చేరుకున్నారు. ఏదైతే క్రమశిక్షణ సంఘం వివరణ ఇస్తారు. వివరణ తర్వాత ఆయన ఇచ్చినటువంటి వివరణను అధిష్టానంకి క్రమశిక్షణ సంఘం ఇస్తుంది. దాని తర్వాత ఏదైతే ఏం చర్యలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అనేక థ్యాంక్ యూ కాంతి.